ఎందుకంటే పిచ్చి కుక్కలు అరిస్తేనే మీ అందరికీ వినిపిస్తుందేమో, అందుకే నేను నా కూల్ లూజ్ అవుతున్నాను. నా సపోర్టర్స్ అఫెండ్ అవ్వకండి దయచేసి. సరే నేనే ఉద్యమం చేయట్లేదు, నాకు సపోర్టర్స్ అవసరం లేదు, బట్ ఎంతో కొంత ప్రేమ చూపిస్తున్నారు కదా వాళ్ళకి చెప్తున్నాను. కొంతసేపు కామెంట్స్ చూడను. ఐ డ్రీమ్లో నేను మంజుషా గారికి ఇక్కడే స్టార్ట్ అయిందంతా. యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఇచ్చా నా బ్రాండ్ గురించి, నేను చేసిన మార్కెటింగ్ గురించి, ఎవ్రీథింగ్ గురించి నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. దానిలో నేను మూర్తి సార్ గురించి మాట్లాడానా ఒక్కసారి చూడండి. ఈ డ్రామాస్ అన్ని అండ్ మోర్ ఓవర్ నేను ఏ పాయింట్ ప్రూవ్ చేసుకోవటానికి రాలేదు. ఇదిగో నా వెంట్రుకతో సమానం మీరు ఈరోజు చేస్తున్న ఎలిగేషన్స్. ఒక కుక్క అండ్ హిస్ రాసలీలలు కాపాడటానికి ఏవేవి ఎలిగేషన్స్ అయితే నా మీద పెంట రుద్దాలని చూస్తున్నారో, ఆ పెంట అనేది నాకు ఎంట్రుకతో సమానం. ఎంతమంది కుక్కలైనా మీరు కొనుక్కోండి, ఎన్ని కుక్కలైనా రోడ్లకి మొరగండి, నాకు ఎంట్రుకతో సమానం. ఎందుకంటే నేను చేసిన నథింగ్. చెప్పమనండి, మీ ఇన్స్పిరేషన్ ఉన్నాడు కదా, పిచ్చి కుక్క కరిసినట్టు అరుస్తున్నాడు, అతన్ని ఒకసారి చెప్పమనండి నేనేం చేయలేదని. సిగ్గు లేకుండా ఒక తల్లికి పుట్టి ఒక అక్క ఉండి సిగ్గు లేకుండా కూర్చొని అతను ఏమన్నాడు, నాకు ఇంట్లో భోజనం దొరకకపోతే నేను బయటికి వెళ్ళి భోజనం చేస్తున్నా అన్నాడు. నేను ఈరోజు చెప్తున్నాను, నేను ధర్మ మహేష్ అనే వ్యక్తితో కలిసి ఉన్నన్ని రోజులు ఇప్పటికీ నేను కలిసే ఉన్నా. డివోర్స్ ఇవ్వాల. అతన్ని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వ్యక్తితో, అర్థమైంది కదా, ఏ వ్యక్తితో నా ఇంటికి ఎందుకు వచ్చారంటే నేను ఒక బ్రాండ్ ఓనర్ని, గజ్జి కుక్కను కాదు. అర్థమైందా? నేను ఒక బ్రాండ్ ఓనర్ని, గజ్జి కుక్కను కాదు. నాకు ఒక సర్కిల్ ఉంటుంది. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని, నాకు సర్కిల్ ఉంటుంది. ఏంటి లావణ్య రాజ్ తరుణ్, ఎవరు రాజ్ తరుణ్, ఎవరాళ్ళు, ఏంటి అసలు ఆ అమ్మాయికి నాకు సంబంధం? పిచ్చనా కొడుకు ఆ కొజ్జాగాడు వాడు. శేఖర్ భాషాగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్గా చెప్తున్నా, ఏదైనా పిక్కో. నా ఇంట్రుకి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంట్రుక ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఏమనుకుంటున్నారు అసలు? వాడెవడో పందిలా ఉన్నాడు. పందుల్ని కనుక కాటా వేసి అమ్మితే వాడు నమ్మటం బెటర్ అనిపిస్తుంది. వాడెవడో నా గురించి నేను గోవాలో కనిపించానంట, డెల్టా ఇన్ అనే క్యాసినోలో. ఒరేయ్ చెత్తనా కొడక, నీకే చెప్తున్నా, మా నాన్నకి బిగ్ డాడీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాసినోస్ ఇన్ గోవా, వివిఐపి మెంబర్షిప్ ఉంది. ఏంట్రా ఇప్పుడు ఏం పీకుతావురా నువ్వు నన్ను? ఏం పీకుతావురా? ఆయన పీకుతారా? మీరందరు కుక్కలందరూ కలిసి ఒక కుక్కను వేసుకుని వచ్చి అందరు కలిసి బో 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 నడిస్తే సింహాలు అవుతారు అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాదు. నాకు ఎలాంటి హెల్ప్ లేదు. ఓకే, నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉండి నాకు ఎలాంటి హెల్ప్ లేకుండా ఓపెన్గా నా హస్బెండ్ ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తా, నా మీద యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్న వ్యక్తి ఈ రోజు మీడియా ఎక్కి మరి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ప్రూవ్ చేసుకుంటూ మీ అందరూ మళ్ళీ వాడికో భజన. మీ అందరు కాదు, పోరంబోకులు ఉన్నారు కదా, పోరంబోకులు తల్లిని వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పుట్టినోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని బతకండి. ఎందుకంటే మూర్తి సార్ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చారు, చెప్పలేదా ఏంటి? అసలైన ఇప్పుడు
మీ ధర్మగాడు ఏమన్నా మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడా? సో కాల్డ్ మేల్ అసోసియేషన్ మీ ధర్మగాడు ఏమన్నా నన్ను మూర్తి సార్ని మేము ఎక్కడైనా ఉంటే రాత్రిపూట వచ్చి నేను పట్టుకున్నానే వాడిని వాడి యూత్ని అలా పట్టుకున్నాడా? అఫీషియల్గా దమ్ముగా నా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో పెట్టా, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆయన ఒక వీడియో పెట్టారు. పెడితే ఈరోజు దీని మీద పెద్ద పెద్ద వీడియోలు. మీకంటే గజ్జి కుక్కలు నయంరా, మీకంటే గజ్జి కుక్కలు నయం. నేను నా హోల్ సోషల్ మీడియా జర్నీలో ఏ రోజు ఇలా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మూర్తి సార్ అనే వ్యక్తి అంత డీసెంట్ అండ్ జెంటిల్ పర్సన్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ సార్ ఐ డోంట్ నో, లైక్ ఐ మీన్ అసలు ఒక మగాడితో ఏదో ఒక డిస్కంఫర్ట్ అనిపించింది కదా. ఐ నెవర్ ఫెల్ట్. నేను చాలాసార్లు కలిసాను సార్ని. అయితే ఏంటి, ఒక మగాడు ఇలా రోడ్లను పడి తిరుగుతున్నాడు అని బిడ్డని కన్నాక నా పొట్ట మీద చేతులేసి తోసి నన్ను ఫిజికల్గా అబ్యూజ్ చేసి నన్ను ఇంత టార్చర్ చేసి నన్ను రోడ్డునేసి నన్ను ఇంత టార్చర్ పెడతా నేను ఇలా చేస్తున్నావేంటి అని క్వశ్చన్ చేస్తే కుక్కలన్నీ కలిసేసి నా మీద ఒక ఏలెత్తి చూపిస్తారా? మీరారా నా మీద ఏలెత్తి చూపించేది? ఇంటికి వస్తే సలాడే కదరా నేను పెట్టింది. మీ ఇన్స్పిరేషన్ వీడు నాకు ఇంట్లో తిండే లేదు బయటికి వెళ్ళి తింటా అంటున్నాడుగా. ఏ దమ్ముగా ఏం చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఏం చేయలేనని చెప్పలేక గొంతేసుకొని నా అమ్మాయి ఏదో చేసిందంటే చేసేసినట్టు అవుతుందా? బిడ్డంటే ప్రాణం అమ్మో చచ్చిపోతున్నాడు. బిడ్డంటే ప్రాణం, అంత ప్రాణం ఉండి తల్లి మీద లేనిపోనా బాండాలు. నాకు అనుకుంటున్నారా? ఇంటికి వస్తే కాండం ప్యాకెట్లు ఇస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టక ఇంట్లో ఇంటికి వచ్చిన మనిషికి ఫుడ్ ఇవ్వరా? ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడొచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం వచ్చేసేలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది, ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇస్తారా? మీరు ఇస్తారా? అసలు ఏంటి డైనింగ్ టేబుల్? ఏంటి డైనింగ్ టేబుల్? మా నాన్న కొనిచ్చిన డైనింగ్ టేబుల్ నువ్వు కొనిచ్చావు, అదో పెద్ద పెంటాబద్ధం. నువ్వు అర్ధరాత్రి రితు చౌదరితో ఎందుకు తిరుగుతున్నావు అనగానే నీకు కింద గాలింది. నీకు అర్ధరాత్రి నువ్వు రితు చౌదరితో ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఓపెన్గా వచ్చి నేను అఫైర్స్ పెట్టుకుంటా అమ్మాయిలతో అని చెప్తున్నావు. అది ఎవ్వరికి కనిపించదు. ఎందుకో చెప్పనా? నేను ఎవరికి డబ్బులు ఇచ్చి నీ మీద వీడియోలు పెట్టించాను కదా. ఈరోజు నువ్వు మూర్తి సార్ మీద పెట్టిస్తున్నట్టు నేను ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించాను కదా. ఏంటండి తప్పు? ఇంటికి వచ్చారు, ప్లేట్లో సలాడ్ పెడితే వాడి ప్లేట్ ఏందండి? వాడేడండి ఇంట్లో? పెళ్ళాన్ని చూడ్డు, పెళ్ళాంతో ఉండడు, బిడ్డతో ఉండడు, వెళ్ళి పబ్లిక్ టాయిలెట్ లాగా 4-5గురితో ఎప్పుడు ముగ్గులేయించుకుంటా ఉంటాడు మీద. అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు. మీ పెళ్ళాలని రాదండ్రా వాడికి? మీ పెళ్ళాలని పడుకోబెట్టరాదండ్రా వాడితో? మీ అక్కల్ని, చెల్లెళ్ళని, తల్లులని అందరినీ సప్లై చేయరాదనరా వాడికి? చెయ్యండ్రా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్ళి వాడి పక్కన కూర్చోబెట్టి నేను మూర్తి రావడం తప్పు అని చెప్తున్నావు కదా సాత్విక్ శ్రీ. ఫస్ట్ నీ రియల్ అకౌంట్ నుంచి రా, నేను ఆన్సర్ ఇస్తా. ఓకే, శ్రీను గారు నా కజిన్. శ్రీను గారు, మూర్తి గారు థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అంటే థిక్కెస్ట్ ఫ్రెండ్స్.
నేను బాధలో ఉన్నాను అని ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. రేపు నేను బెట్గా చెప్తాను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి, ఈ నా సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళల్లో ఎవ్వరికి ఏ ఆడవాళ్ళకి అలా కష్టం వచ్చినా ఆయన తీసుకుంటారు. మా డిబేట్లో ఆయన చెప్పలేదా? ఎన్డీ తివారీ వాళ్ళ వైఫ్కి నేను స్టాండ్ తీసుకున్నాను, ఆవిడకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆవిడకి, మరి ఆవిడకి ఇంక అఫైర్ ఉందా? ఏందది అసలు? ఏందది? సిగ్గు, శరం, మానం, అభిమానం. ఓరి నాయనో, ఒరే నేను చూడటానికి బాగానే ఉంటా, నాకు ఆ క్లారిటీ ఉంది. ఓకే, నేను తలుచుకుంటే నేను కూడా బాయ్ ఫ్రెండ్ని పబ్లిక్ టాయిలెట్ లాగా మారాలి అనుకుంటే, పబ్లిక్ టాయిలెట్ లాగా నేను మారాలి అనుకుంటే నాకు బాయ్ ఫ్రెండ్ని సెట్ చేసుకోవటం ఇంత పని. ఎవరిని లెక్క చేయాలి? ఎవరిని లెక్క చేయాలి? ఈ సొసైటీనా? ఈ సొసైటీనా? ధర్మ మహేష్ వాళ్ళ సొంత బెస్ట్ ఫ్రెండ్తో ఉండి వాళ్ళిద్దరికి డైవర్స్. ఆ సొంత బెస్ట్ ఫ్రెండ్ ప్లేస్లో ఉండి ఏ మగాడు ఆలోచించడు కదా, వాళ్ళందరికీ మీ బెస్ట్ ఫ్రెండ్స్ పడుకున్నారు, ఫిజికల్ ఇంటిమసీ ఉంది, వాళ్ళు రొమాన్స్ చేసుకున్నారు, వాళ్ళు సెక్స్ చేసుకున్నారు అని చెప్తుంటే మీ ఇంటికి వచ్చి మీ డైనింగ్ టేబుల్ మీద ఆయన కూర్చొని సలాడ్ ఆయన మైండ్ ఫిలమెంట్లు దొబ్బినాయా? నాకు అర్థం కాదు. ఐఎమ్ సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. రియల్లీ యూ నీడ్ టు ఫర్గివ్ మీ. రియల్లీ యూ పీపుల్ నీడ్ టు ఫర్గివ్ మీ ఓన్లీ ఫర్ టాకింగ్ ఇన్ దిస్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వాడుతున్నందుకు నన్ను క్షమించండి. కాకపోతే పిచ్చి కుక్క కరిసినట్టు వాడు అరిశాడనేగా ఇప్పుడు మీరందరూ మహిళా సంఘాలలాగా మగ సంఘాలన్నీ తయారైనవి వాడితో. అసలు అరవాల్సిన అవసరం ఏంటండి? యాంకర్ గారు అసలు నాకు ఏ యాంకర్ మీద ఏదో పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? అవసరం ఏంటి? అవసరం ఏంటండి? కేవలం రితు చౌదరిని ప్రొటెక్ట్ చేయడానికి మూర్తి సార్ మీద నువ్వు పెయింట్ వేస్తున్నావు. మూర్తి సార్ మీద. మూర్తి సార్ ఇంటికి వస్తే తప్పేంటి మహేష్? నువ్వు నన్ను ఫ్లర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను సింగిల్ ఉమెన్ని కదా, అడ్వాంటేజ్ తీసుకోవటానికి ట్రై చేస్తున్న మెన్ ఉన్నారు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మగాళ్ళు ఉన్నారు. వీటిల్లో ఏ కేటగిరీలో పాపం మూర్తి సార్ లేరు. ఈ పాపం నువ్వు నిన్న క్రియేట్ చేసిన పాపం నిన్ను నీ కుటుంబాన్ని వదలదు, గుర్తుపెట్టుకో. ఒక్క మాట అడిగారు నన్ను సార్ నిన్న. ఐఎమ్ సారీ సార్, ఇది నేను బయటికి చెప్తున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. నేను ఏ రోజైనా నీతో కొంచెమైనా ఇండీసెంట్గా బిహేవ్ చేసినట్టు మీకేమన్నా అనిపించిందా అమ్మా అని అడిగారు. ఒక వ్యక్తి ఎంత గోత్రం అయితే అలా అడుగుతారో తెలుసా? నాకు చుట్టుకున్న ధర్మ మహేష్ అనే పెంటని తీసుకొచ్చి సార్కి పూసా చూడు, కేవలం హెల్ప్ తీసుకొని.